Hello all, in this video we are going to see the unit 5 of POE, which is the principles of entrepreneurship. So మొత్తం 15 యూనిట్ల ఉన్న యాక్ట్స్ ఉంటాయి, లైక్ ఇండస్ట్రియల్ యాక్ట్స్ ఏంటివి అండ్ which are convenient to the laborers or workers or employees. Okay, first topic is labor legislation, silent provision of health, safety and welfare under Indian Factories Act, which is belongs to 1948, and Industrial Dispute Act 1947, Employers State Insurance Act, which is shortly called as the ESI Act, వర్క్మెన్స్ కంపెన్సేషన్స్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్. ఓకే, మొత్తం యాక్ట్స్ గురించి ఉంటాయి. లైక్ ఎంప్లాయీస్కి ఆర్ వర్కర్స్కి కన్వీనియంట్గా కొన్ని యాక్ట్స్ని డెవలప్ చేశారు. ఎందుకనంటే లైక్ వాళ్ళకి ఏమన్నా సిక్నెస్ ఉన్నా, హెల్త్ ఫీల్ అయినా, అన్హెల్తీ ఉన్నా, అండ్ వాళ్ళకి పర్ఫెక్ట్ వేజెస్ నథింగ్ బట్ శాలరీస్ని, వాళ్ళ వర్క్కి రిలేటెడ్గా శాలరీస్ని ప్రొవైడ్ చేయడము అండ్ బోనస్ని ప్రొవైడ్ చేయడము. అండ్ ఒకవేళ ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఎటువంటి డిస్ప్యూట్ నథింగ్ బట్ ఏమైనా గొడవలు అయినా కూడా వాటిని ప్రివెంట్ చేయడము, స్టాప్ చేయడము. అండ్ ఏమైనా ఇండస్ట్రీస్ లైక్ కంపెనీస్ అనేవి ఇల్లీగల్గా రన్ చేసినా కూడా వాటిని క్లోజ్ చేయడము. సో దోస్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ ఇన్ ద బై డెవలపింగ్ సమ్ యాక్ట్స్ which belongs to the Safety and Welfare under Indian Factories Act and Industrial Dispute Act and the Employees State Insurance Act. Okay, so let's go to the first topic of fifth unit, which is silent provision of health. Okay, so here silent provision of health is nothing but providing the facilities and which belongs to the just being the cleanliness. Like, okay, there are some terminologies in the silent provision of health. So here the Factories Act of 1948 in India has several provisions for health, safety and welfare of workers. So these include, so 1948 ఒక యాక్ట్ ఉంటుంది. యాక్ట్ ప్రొవిజన్లో ఏముంటాయి అని అంటే లైక్ ఎంప్లాయర్స్ కానీ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ యొక్క సేఫ్టీని, వాళ్ళ హెల్త్ని అండ్ వాళ్ళ వెల్ఫేర్ ఫర్ వర్కర్స్ నథింగ్ బట్ వాళ్ళ లైక్ గుడ్నెస్, ఓకే, అవన్నింటిని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేవి ఇది సైలెంట్ ప్రొవిజన్ ఆఫ్ హెల్త్. ఓకే, సో హియర్ ఫస్ట్ ఈజ్ క్లీన్లీనెస్. సో క్లీన్లీనెస్ is nothing but factories must maintain cleanliness and sanitation by regularly cleaning premises, disposing of waste and ensuring adequate ventilation. సో ఒక ఫ్యాక్టరీని క్లీన్గా ఉంచుకుంటే మనకు ఎటువంటి డిసీజ్ రాదు. సో అది ఎట్లా మనము ఎన్ష్యూర్ చేస్తాము అని అంటే బై మెయింటైన్ క్లీనింగ్ అండ్ మన వేస్ట్ ఉన్నా కూడా ఎప్పుడెప్పుడుది డిస్పోజ్ చేసేసుకోవాలి, లైక్ తీసేసేయాలి. దెన్ నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ వెంటిలేషన్, కావాల్సినంత వెంటిలేషన్ని ఉండేలాగా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ సేఫ్టీ. Safety is nothing but the factories must ensure the safety of workers by providing personal protective equipment like fencing machinery and ensuring ఫైర్ సేఫ్టీ. సో ఇక్కడ సేఫ్టీ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మేబీ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, లైక్ మెషిన్ ఫెయిల్ అవ్వడం వల్ల వర్కర్స్ని మన ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైర్ సేఫ్టీ, సడన్గా ఏమన్నా ఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం ఫైర్ సేఫ్టీస్ తీసుకోవాలి, రైట్? సో దట్ విల్ బి డన్ ఇన్ ద సేఫ్టీ. The next, welfare. Factories must provide facilities for workers such as drinking water, restrooms and first aid. సో ఇక్కడ వెల్ఫేర్ నథింగ్ బట్ ఫెసిలిటీస్ అనమాట. ఏం ఫెసిలిటీస్ అని అంటే పర్ఫెక్ట్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి అండ్ ఏమైనా రెస్ట్ రూమ్స్ లైక్ వాష్రూమ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమన్నా ఇంజురీస్ అయినా కూడా ఫస్ట్ ఎయిడ్ కావాలి కదా, సో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ప్రొవైడ్ చేయడం. దిస్ ఇస్ అబౌట్ ద వెల్ఫేర్ అండ్ సమ్ అదర్ ఆర్ వర్కింగ్ అవర్స్. సో హియర్ factories must keep limited working hours that should be convenable to the workers and employees. సో మరీ నైట్ షిఫ్ట్ కాకుండా ఎక్కువ అవర్స్ వర్క్ చేయించుకోకుండా ఓన్లీ ఒక లిమిటెడ్ అవర్స్ మాత్రమే వర్క్ చేయించుకొని వాళ్ళకి ఆ వర్క్కి రిలేటెడ్గా లైక్ సంబంధించి వేజెస్ని లైక్ శాలరీస్ని ప్రొవైడ్ చేయడము అనేది వర్కింగ్ అవర్స్. రెస్ట్రిక్టింగ్ నైట్ షిఫ్ట్స్ ఫర్ ఉమెన్కి లైక్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఉమెన్ని నైట్ షిఫ్ట్ నుంచి రెస్ట్రిక్ట్ చేయడం. అండ్ యంగ్ వర్కర్స్, చిన్న వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా నైట్ షిఫ్ట్లో రానియొద్దు. లైక్ okay, next, health standards. So factories must maintain proper health standards including adequate lighting, temperature and humidity. సో ఒక హెల్త్ స్టాండర్డ్స్లో మళ్ళీ ఏంటంటే ఫ్యాక్టరీస్ అనేవి లైక్ ప్రాపర్ హెల్త్ స్టాండర్డ్స్ని ఎలా ఫాలో అవ్వాలి, లైక్ ప్రాపర్ వెంటిలేషన్ వచ్చేటట్టు, లైక్ ప్రాపర్ లైటింగ్ రావాలి అండ్ టెంపరేచర్ హెవీ ఉండదు. టూ హై ఉన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, రైట్? ద నెక్స్ట్, సేఫ్టీ మెజర్స్. ఫ్యాక్టరీస్ మస్ట్ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ సచ్ యాజ్ ఎన్షూరింగ్ మెషిన్స్ are properly maintained and guarded and providing emergency exits. So as I said, there are chances of occurring accidents in the machines or failure of the machines, so that employees or workers can get accidents, so that they will get some other injuries. So in order to avoid all the injuries and accidents,
there are some safety measures to be taken, like emergency exits and properly maintaining of the machines and guarded. Okay, the next is ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ చూసింది సైలెంట్ ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ కదా. సేమ్ ఇవే టాపిక్స్ మళ్ళీ అంటే కొన్ని ఎక్స్ట్రా రాసిన. ఇక్కడ ఓన్లీ హెల్త్ వరకు ఏం రాయాలంటే క్లీన్లీనెస్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అండ్ వర్కింగ్ అవర్స్, ఇవి జస్ట్ సైలెంట్ ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ వరకు. అండ్ ఇంకొక దానికి కూడా నేను కంబైన్ చేసిన దీంట్లోనే, లైక్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అండర్ ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది కదా. సో దాంట్లో ఏమైందంటే మళ్ళీ సేమ్ ఇంక్లూడ్ అవుతాయి మళ్ళీ టాపిక్స్, మళ్ళీ ఇది రాసిన నో ప్రాబ్లం. సో ఇవన్నీ ప్లస్ ప్రీవియస్ పేజ్లో ఉన్న వాటిని డెఫినేషన్స్ ప్లస్ టాపిక్స్ మెయిన్ హెడ్డింగ్స్ టాపిక్స్ రాస్తే రెండింటికి సేమ్ టాపిక్స్. ఓకేనా, సైలెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ హెల్త్ ఒకటి అండ్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అండర్ ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, దానికి కూడా సేమ్ టాపిక్స్ రాయండి. సేమ్ టాపిక్స్ అవే రాయాల్సింది. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. సో హియర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. Industrial Disputes Act 1947 extended up to whole India. So it came into action on April 1st, 1947. మనకు 2 marks పడే ఛాన్స్ ఉంటుంది. వెన్ వాజ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్స్ కేమ్ ఇన్ టు యాక్షన్ అని అంటే April 1st, 1947. ఒక డేట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే లైక్ ఇండస్ట్రియల్స్లో ఏమన్నా క్వారల్స్ ఆర్ నథింగ్ బట్ ఏమన్నా గొడవలు జరిగినా వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటి నుంచి ప్రివెంట్ చేయడము, ఎంప్లాయీస్కి వర్కర్స్కి ఏమైనా ఇంజూరీస్ జరిగినా కూడా ఆ సిచ్యువేషన్లో వాటిని లైక్ వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ప్రొవైడ్ చేయడము అండ్ ఎంప్లాయర్స్కి అండ్ వర్కర్స్కి క్లియర్ కమ్యూనికేషన్ అండ్ మంచి కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవడము. హియర్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఆర్ నథింగ్ బట్ ఎంప్లాయర్స్ ఆర్ the person who provides the work and employees is nothing but the persons who works in a factory or industry. So employers ante owners and employees ante workers. Okay, so that act was taken into action to provide all the welfares and essential services to the workers and employees. So workers and employees ki em అవసరాలు ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడానికి ఈ యాక్షన్ తీసుకొచ్చారు. ఓకే, it also deals with the investigation and settlement of industrial disputes problems. So as I said, ఏమైనా ప్రాబ్లమ్స్ ఆర్ డిస్ప్యూట్స్ నథింగ్ బట్ గొడవలు, ఏమైనా గొడవలు అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా వాటిని ఇన్వెస్టిగేట్ చేసి ఇఫ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని సెటిల్ చేయడం ఇన్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ సేఫ్ గోడ్స్ ఫర్ వర్కర్స్ అండ్ రెగ్యులేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్. సో యాజ్ ఐ సెడ్, ఇట్ ఎన్ష్యూర్స్ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయర్స్కి గుడ్ రిలేషన్ ఉండేలాగా చూసుకుంటారు. నెక్స్ట్ వాట్ ద యాక్ట్ కవర్స్. సో మెయిన్గా దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో వాట్ యాక్చువల్గా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ దాంట్లో ఏమేమి జరుగుతాయి అనేది. ఫస్ట్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్, ఏమైనా ఇల్లీగల్ స్ట్రైక్ జరిగితే వాటిని స్టాప్ చేయడం, లైక్ ఇఫ్ ఎనీ ఇల్లీగల్ స్ట్రైక్స్ టేక్స్ ప్లేస్ దెన్ దోస్ విల్ బి స్టాప్డ్ అండ్ ప్రివెంటెడ్. ద నెక్స్ట్ పెనాల్టీస్, చార్జింగ్ పెనాల్టీస్ ఫర్ వయోలేటింగ్ దట్ యాక్ట్ సచ్ యాజ్ ఇల్లీగల్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్, ఎల్ఓ ఇది. ఓకే, సో ఇక్కడ పెనాల్టీస్ నథింగ్ బట్ ఛార్జ్ చేయడము, ఏమన్నా ఇల్లీగల్ జరిగినా కూడా లైక్ రూల్స్ని ఫాలో కాకుండా ఇల్లీగల్గా పోవడము, అలాంటి కేసెస్లో వాళ్ళకి ఛార్జ్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేస్తారు ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీని. నెక్స్ట్ హియర్ మళ్ళీ అగైన్ క్లోజింగ్ డౌన్ ఇండస్ట్రీస్. సో అయితే సార్ ఏమైనా ఇల్లీగల్ పోయినా అండ్ రూల్స్ని వయోలేట్ నథింగ్ బట్ అన్ఫాలో చేసినా లైక్ ఫాలో కాకుండా రూల్స్ని వయోలేట్ చేసినా కూడా ఆ సిచ్యువేషన్లో లైక్ ఆ కేసులో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని, వాళ్ళ కంపెనీస్ని, ఫ్యాక్టరీస్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ ఎనీథింగ్ ఇల్లీగల్ అండ్ డిస్ప్యూట్ అకర్స్ an industry, then industries will be closed. The main and ultimate objectives of this act is maintenance of peaceful work culture in the industry in India. So the main ultimate goal, primary goal ఏంటంటే ఫ్యాక్టరీలో ఆర్ ఇండస్ట్రీలో వర్క్ అనేది పీస్ఫుల్గా జరగాలి. సో దిస్ ఈస్ ప్రొవైడెడ్ క్లియర్లీ అండర్ ద స్టేట్మెంట్, ఇది స్టేట్మెంట్లో ప్రొవైడ్ చేశారు ఇన్ ద యాక్ట్. సో ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్స్ ఆఫ్ 1947 హ్యాస్ 40 సెక్షన్స్. దీనిలో మొత్తం 40 సెక్షన్స్ ఉంటాయి అండ్ ఆ 40 సెక్షన్స్ అనేవి 7 చాప్టర్స్లో డివైడ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. ద నెక్స్ట్ ఈజ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, విచ్ is shortly called as the ESI, which was came into action in the 1948. So the Employees State Action Insurance Act 1948 is a piece of social welfare legislation enacted to provide benefits to employees. ఇది ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఎంప్లాయీస్కి కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి. ఆ బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైక్ వాళ్ళు ఏమైనా సిక్నెస్ ఉన్నప్పుడు, ఏమైనా ఇంజరీస్ అయినప్పుడు వాళ్ళకి లైక్ హాలిడేస్ ప్రొవైడ్ చేయడము అండ్ సిక్నెస్ ఉన్నప్పుడు హాలిడేస్ ప్రొవైడ్ చేశారు కదా, సో వాటికి కూడా శాలరీ ప్రొవైడ్ చేయడము. ఓకే, ఇట్ వాస్ మెయిన్లీ డెవలప్డ్ టు ప్రొవైడ్ వెల్ఫేర్ టు ద ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్హెల్దీ సిక్నెస్ అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. సో యాజ్ ఐ సెడ్, ఒక ఎంప్లాయర్స్ ఆర్ వర్కర్స్కి ఏమన్నా వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా
సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, వెల్ఫేర్ ఇస్ నథింగ్ బట్ సేఫ్టీస్. సో బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై ద యాక్ట్ టు ఇన్సూర్డ్ పర్సన్స్ ఆర్ లైక్ ఇన్సూర్డ్ నథింగ్ బట్ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్ అంటే పీరియాడికల్ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ సిక్నెస్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్. సో ఒకవేళ సిక్నెస్ అండ్ నథింగ్ బట్ అన్హెల్దీ ఉన్నప్పుడు ఆ పర్సన్కి లైక్ ఆ పేమెంట్ ప్రొవైడ్ చేయడం. లైక్ అన్హెల్దీ ఉన్నప్పుడు వర్క్కి రాడు కదా, సో అలాంటప్పుడు శాలరీని కట్ చేయొద్దు ఆ రోజు, జస్ట్ ఆ పేమెంట్ని ప్రొవైడ్ చేయాలి, అదొక బెనిఫిట్. దెన్ నెక్స్ట్ పీరియాడిక్ పేమెంట్ టు అన్ ఇన్సూర్డ్ ఉమెన్ ఇన్ కేస్ ఆఫ్ కన్వైన్మెంట్ ఆర్ మిస్క్యారేజ్, సిక్నెస్ ఆర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ మిస్క్యారేజ్. సో ఇక్కడ పర్సన్ లైక్ మ్యాన్కే కాదు ఉమెన్కి కూడా ఒకవేళ ఆమెకి ఏమైనా మిస్క్యారేజ్ అయినా అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న ఆ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అయినా అండ్ ఆమెకి ఏమైనా అన్హెల్దీ ఇష్యూస్ ఉన్నా లైక్ హెల్దీ ఇష్యూస్ ఉన్నా కూడా హాలిడేస్ ఉంటాయి కదా, లైక్ హాలిడేస్ నథింగ్ బట్ ఒక హాలిడేస్ అనే కాదు, శాలరీ కట్ చేయకుండా కాదు, వాళ్ళకి ఇంకా ఆ టైంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి సేమ్ శాలరీని ప్రొవైడ్ చేయడము, లైక్ మనీ ప్రొవైడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఈజ్ సో అదొకటి. దాంట్లో ఇంకోటి పీరియాడికల్ పేమెంట్ టు ద పర్సన్ హూ డైస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంజరీ. సో నార్మల్గా ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇంజరీ అవ్వడం కానీ లైక్ ఇంజరీ వల్ల చనిపోవడం కానీ జరిగితే వాళ్ళకి పేమెంట్ని ఇష్యూ చేయడం, పేమెంట్ని పే చేయడము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఈఎస్ఐ. దెన్ నెక్స్ట్ ఈజ్ వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్. సో ఇక్కడ వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అంటే మెయిన్గా ఎందుకనంటే లైక్ ఎంప్లాయీస్కి వర్కర్స్కి బోనస్ని ప్రొవైడ్ చేయడం. ఎంత పర్సెంటేజ్ అంటే వాళ్ళ శాలరీలో ఒక 8.3%. సపోజ్ నాకు ఒక 20,000 వస్తుంది అనుకో, దాంట్లో 8.3% ఇంకెక్కువ ప్రొవైడ్ చేయడము, లైక్ బోనస్ని ప్రొవైడ్ చేయడము. సో ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ఈజ్ ఎ లా దట్ రిక్వైర్స్ ఎంప్లాయీస్ టు పే ఏ బోనస్ టు దేర్ ఎంప్లాయీస్. సో ఇక్కడ కంపెన్సేషన్ ఇస్ నథింగ్ బట్ లైక్ వాళ్ళ ఎక్స్ట్రా బోనస్ని ప్రొవైడ్ చేయడం, ఎక్స్ట్రా మనీ ప్రొవైడ్, దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బోనస్. ఇట్ అప్లైస్ టు ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దట్ ఎంప్లాయ్ అట్ లీస్ట్ 20 people. సో ఏ కంపెనీకి లైక్ ఏ ఫ్యాక్టరీలో ప్రొవైడ్ చేస్తారు అని అంటే అట్లీస్ట్ ఒక ఫ్యాక్టరీలో 20 ఎంప్లాయీస్ ఉండాలి. ఓకేనా, 20 ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీ మాత్రమే వాళ్ళకి బోనస్ని ప్రొవైడ్ చేస్తుంది. బిలో 20 ఉన్న ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంప్లాయీస్కి ఆ బోనస్ని ప్రొవైడ్ చేయరు. సో ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే లైక్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ వర్కర్కి ఆ బోనస్ రావాలంటే ఏం ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఎంప్లాయీస్ మస్ట్ హ్యావ్ వర్క్డ్ ఫర్ అట్లీస్ట్ 30 days ఇన్ ద ఇయర్. సో ఒక ఇయర్లో 30 days పక్క పనిచేసి ఉండాలి ఎవరు ఎంప్లాయీ ఆర్ వర్కర్. ఎంప్లాయీ శాలరీ మస్ట్ బి లెస్ దెన్ స్పెసిఫైడ్ అమౌంట్ అండ్ వాళ్ళ శాలరీ కూడా ఒక స్పెసిఫైడ్ అమౌంట్కి తక్కువనే ఉండాలి. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక దాంట్లో పనిచేస్తున్నాను అనుకో, అతనికి మంత్లీ శాలరీ ఆర్ ఇయర్లీ శాలరీ, ఫస్ట్ మంత్లీ శాలరీ తీసుకున్నాము, లైక్ 1 lakh ఉందనుకో, ఆ 1 lakh వానికి బోనస్ చేస్తే మనకి దెర్ ఇస్ నో యూజ్ కదా, ఆల్రెడీ 1 lakh అనేది సఫిషియంట్ అమౌంట్. సో ఒక స్పెసిఫైడ్ అమౌంట్ లైక్ 20K ఉన్నప్పుడు 25K ఉన్నప్పుడు బోనస్ని ప్రొవైడ్ చేయడం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బోనస్ అమౌంట్. ఎంత ప్రొవైడ్ చేస్తాం అనేది బోనస్ అమౌంట్. ద మినిమం బోనస్ ఈజ్ 8.3% ఆఫ్ ద ఎంప్లాయీస్ శాలరీ. సో యాజ్ ఐ సెడ్ ఎంప్లాయీ శాలరీలో 8.3% ఆఫ్ బోనస్ని ప్రొవైడ్ చేస్తాం, శాలరీలో కాదు, లైక్ 8.3% ఇంకెక్కువ ప్రొవైడ్ చేస్తాము అని. ద నెక్స్ట్ ద మ్యాక్సిమం బోనస్ ఈజ్ 3,500 per year. సో ఒక ఇయర్ లోపల మ్యాక్సిమం బోనస్ ఎంత ప్రొవైడ్ చేస్తామంటే 3,500. ద బోనస్ పర్సంటేజ్ మే వ్యారీ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ ప్రాఫిట్స్. సో కంపెనీస్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని ఇయర్ టు ఇయర్ అనేది బోనస్ పర్సంటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎంప్లాయర్ నథింగ్ బట్ ద ఓనర్. సో హీ హ్యాస్ టు ఎస్టిమేట్ అండ్ పే ద బోనస్ యాన్యువల్లీ. సో కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకొని కరెక్ట్గా మెజర్ చేసుకొని శాలరీని లైక్ బోనస్ని యాన్యువల్గా పే చేయాలి ఎవరికి, ఎంప్లాయర్స్కి లైక్ వర్కర్స్కి. మెయింటైన్ రిజిస్టర్స్ ఆఫ్ బోనస్ పేమెంట్స్ అండ్ కంప్యూటేషన్స్. సో అలా పే చేసిన బోనస్ని ఒక రిజిస్టర్లో లైక్ వాటి స్టాటిస్టికల్గా దాని రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ద యాక్ట్ ఆల్సో ఎయిమ్స్ టు ఎంకరేజ్ ఎంప్లాయర్స్ టు మెయింటైన్ ఏ సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. ఒక బోనసే కాకుండా లైక్ ఎంప్లాయీస్కి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడానికి, లైక్ ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ ఎటువంటి క్వారల్స్ కానీ జరగకుండా. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్మెన్స్ కంపెన్సేషన్స్ ఈజ్ టు ప్రొవైడ్ అ కంపెన్సేషన్ ఒకటి అండ్ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ఒకటి. ద నెక్స్ట్ ఈజ్ encourage safe working conditions. So provide compensation is nothing but same providing the bonus, like provides compensation to employee and their dependents for work related injuries. So వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇంజరీ జరగడం వల్ల చనిపోయిన లైక్ డెత్, వాటికి కూడా కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రొటెక్ట్ ఎంప్లాయీస్.
The act protects employees from the financial burden of work-related injuries or illness or death. So same as again, ఇక్కడ ఏమైనా మళ్ళీ ఇంజురీస్ అయినా కూడా ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేయాలి బై ప్రొవైడింగ్ సమ్ వెల్ఫేర్స్ లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్. సో అలా. దెన్ నెక్స్ట్ ఈజ్ encourage safe working conditions. The act encourages employers to maintain safe working conditions. సో ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్లో ఎంప్లాయర్స్ వర్క్ చేసేలాగా ఉండాలి. అండ్ అనదర్ టాపిక్ ఈస్ ఫస్ట్ చెప్పాల్సిన టాపిక్ ఇది బట్ మిస్ అయింది. ఓకే. అండ్ లేబర్ లెజిస్లేషన్. The term labor legislation is used to cover all the laws which have been enacted to deal with employment and non-employment, like wages, working conditions, industrial relations, social security, welfare of persons employed in industries. సో మనకు ఇవన్నీ ఫస్ట్ యాక్ట్స్ చూసినాం కదా, ఇది సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అండర్ ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఒకటి, ఇండియన్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి, అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. ఇవన్నీ యాక్ట్స్ని దేని కిందకి వస్తాయి అంటే లేబర్ లెజిస్లేషన్ యాక్ట్ కిందకి వస్తాయి. సో దాంట్లో ఏం జరుగుతుంది, లైక్ ఎంప్లాయీస్కి బోనస్ ప్రొవైడ్ చేయడము, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మళ్ళీ మనీ ప్రొవైడ్ చేయడము, లైక్ ఉమెన్కి మన మిస్క్యారేజ్ అయినా, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నా, రైట్, అండ్ ఇంజురీ అయినా కూడా, లైక్ పని చేస్తున్నప్పుడు ఏమైనా ఇంజురీస్ అయితే చనిపోయినా కూడా అలా మనము మనీని ప్రొవైడ్ చేయడము, లైక్ పేమెంట్ని ప్రొవైడ్ చేయడము. సో దోస్ ఆల్ యాక్ట్స్ కమ్స్ అండర్ ద లేబర్ లెజిస్లేషన్ యాక్ట్. ఓకే. సో ఇక్కడ మళ్ళీ అవే సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్, పర్సన్స్ అన్నీ అవి. అండ్ thus labor legislation refers to all laws of the government to provide social and economic security to the workers. సో సింపుల్గా వర్కర్స్కి ఆర్ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము, అది ఏ విధంగా, లైక్ మనీ విధంగానైనా, అండ్ బై ప్రొవైడింగ్ సమ్ హెల్త్ రిలేటెడ్ లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అయినా, అండ్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అయినా, అండ్ మెయింటైనింగ్ ద ఫ్యాక్టరీస్ వెరీ క్లీన్ అండ్ లైక్ ఓకే అలా. అండ్ సమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లేబర్ లెజిస్లేషన్ ఎలా అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్తీ, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ లేబర్. సో ఇలా ప్రిజర్వేషన్ నథింగ్ బట్ ప్రొటెక్టింగ్, లైక్ ఇక్కడ లేబర్ని ప్రొటెక్ట్ చేయడము ఎలా అంటే హెల్తీగా, సేఫ్టీగా. మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ రిలేషన్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో యాజ్ ఐ సెడ్, ఎంప్లాయీస్కి గుడ్ కమ్యూనికేషన్ ఉండేలాగా, వాళ్ళ మధ్యలో ఏం గొడవలు లేకుండా, సో అలా. అండ్ ప్రొవైడింగ్ గుడ్ అండ్ లీగల్ వేజెస్ టు ద లేబర్. అదే కాకుండా పనిచేసిన పర్సన్కి తక్కువ కాకుండా, లైక్ పనిని బట్టి, ఆ వర్క్ని బట్టి అలా బేస్ చేసుకొని పర్ఫెక్ట్ వేజ్ని, లైక్ శాలరీని ప్రొవైడ్ చేయడము. ఓకే. అండ్ సమ్ టైప్స్ ఆఫ్ లేబర్ లెజిస్లేషన్స్ ఆర్ దేర్. దే ఆర్ యాజ్ హియర్ టైప్స్ ఆఫ్ లేబర్ లెజిస్లేషన్స్: protective labor legislation and regulative labor legislation, social security legislation, welfare legislation. Okay. So like protective nothing but మళ్ళీ providing the like first aid kits and healthy kits and హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ప్రొవైడ్ చేయడం. మళ్ళీ అవే మళ్ళీ రెగ్యులేటివ్ లేబర్ లెజిస్లేషన్ మళ్ళీ కమ్స్ అండర్ సేమ్ యాక్ట్స్, వెల్ఫేర్ లెజిస్లేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లేబర్ లెజిస్లేషన్. అండ్ మనకు 15 యూనిట్లో మొత్తం యాక్ట్సే ఉంటాయి. లైక్ మొత్తము దేనికి ఎందుకు యాక్ట్స్ వచ్చినాయనంటే ఫర్ ద కన్వీనియంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. సో వర్కర్స్కి, ఎంప్లాయీస్కి కన్వీనియంట్గా ఉండేలాగా, సో వాళ్ళ సెక్యూరిటీని ప్రైమరీగా ఏంటిదనంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం, సో పర్ఫెక్ట్ సెక్యూరిటీ ఉండడానికి. అండ్ ఎంప్లాయర్స్కి, వాళ్ళ ఓనర్స్కి ఎటువంటి గొడవలు ఉండకుండా. అండ్ ఏమైనా ఇండస్ట్రీలో ఏమైనా గొడవలు, లైక్ గొడవలు అంటే ఏమన్నా గొడవలు అవుతాయి కదా ఇప్పుడు ఎంప్లాయర్స్కి, సో అలా కాకుండా చూసుకోవడము. ఏమన్నా ఇల్లీగల్గా జరిగినా కూడా ఆ ఇండస్ట్రీని క్లోజ్ చేయడము, రైట్. దీస్ ఆల్ డిస్కస్డ్ ఇన్ ద యూనిట్ 5. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ ప్లీజ్ do comment in the comment section and share to your friends. Thanks for watching. Please do subscribe.